జూలై 7న ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభతరుణంలో శుభాకాంక్షలు తెలుపుతూ మా రేవంత్ అన్న రాబో ఎన్నికల్లో విజయ ఢంకా మ్రోగించి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పాటుపడాలని ఆశిస్తున్నాం. మేదరమిట్ల రవీంద్రనాథ్, ఈసీఐఎల్, హైదరాబాద్. కోవిడ్ పై అప్రమత్తత అవసరం. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. పేదలందరికీ ఇళ్లు కల్పించాలి. సిపిఐ నాయకులు డిమాండ్. కోవిడ్ 3వ దశ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులకు సూచించారు. మద్దిపాడు మండలంలోని ఏడుగుండ్లపాడు, గుండ్లాపల్లి, మద్దిపాడు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆదర్శ గ్రామంగా ఎంపికైన ఏడుగుండ్లపాడులో పక్కా గృహాలను 72% పూర్తి చేశారన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ హనుమంతరావు, తహసీల్దార్ సాయి శ్రీనివాస్, కొరసపాడు తహసీల్దార్ లక్ష్మీనారాయణ, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫీల్డ్ పని లేదా అనుకుంటున్నారు మీరేనా? ఏంటి పరిస్థితి? ఆరోగ్యంగా ఇప్పుడు లాస్ట్ అంటే లాస్ట్ 10 days అవుట్ సైడ్ స్టేట్ అనమాట. సో మీరు ఆశాలు ఉన్నారా? మీకు ఎంతమంది? నలుగురు. ఇప్పుడు రెగ్యులర్గా ఏం చేస్తారు నా సైట్? ఆశ మీకు ఏ పని చేసుకుంటారు? ఏంటి రిజిస్ట్రేషన్ ఇప్పుడు మీకు లాస్ట్ 4 days కూడా 9 బయట నుంచి వచ్చినటువంటి ఇలాంటి మైగ్రేషన్ ఎక్కడికి ఏం వస్తున్నాయో ఇమీడియట్లీ మీకు తెలవాలి. లైవ్ స్ట్రీమింగ్ అని ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్ వచ్చిందా? ఇంకా ఆర్థిక శాంక్షన్ అయింది కదా, అది పూర్తి అవుతుంది. ఏం చెప్తున్నారు? మాట్లాడతాను. వాటర్స్ ఉన్నాయా? అక్కడ ఉండేవాళ్ళ నిన్న మొన్న తెలుసుగా మీ స్థాయిలో కొన్ని ఆడిటీ క్విజ్ ఉంచుకోమని చెప్తాను. ఎప్పుడు కూడా మీ సెంటర్ 24/7 మీ పిఎస్సీ కూడా పంపించాల్సిన చిన్న డౌట్ అయినా చిన్న సిమ్టమ్స్ అయినా చెక్ చేసుకొని కన్సల్ట్ ఇప్పుడు కేసెస్ మనకి తగ్గలేదు జిల్లాలో. ఈ కంటిన్యూస్గా మీరు విజిలెన్స్ పెట్టుకోవాలి. వాలంటీర్స్ గ్రూప్ వాళ్ళు హోమ్ చేసి ఉంటారు. ఎక్కడైనా ఏదైనా సిమ్టమ్స్ ఉంటే మీరు దృష్టిలో రావాలి. వెంటనే ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్, కాంటాక్ట్ ట్రేసింగ్ బాగా చేయాలి. అందుకు నైట్ చేయాలి. విలేజ్ కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు మీటింగ్ పెట్టుకోవాలి. మహిళా సంఘాలు మీటింగ్ పెట్టమని చెప్తున్నాను. ఎస్ఎస్జీ మీటింగ్ పెట్టి చర్చించాలి. సో 1 month, 2 months, 3 months ఇవే జరుగుతాయి. జరగకపోతే ఫ్యామిలీగా వస్తుంది. నేను డౌట్ లేదు. మీకు తెలుసు కూడా వస్తుంది. ఓకే 128 చేస్తాను. నర్బంది కాదు. ఒంగోలు మండల తహసీల్దార్గా మహమ్మద్ నయం అహ్మద్ తహసీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీఈజే జర్నలిస్టు సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి, జిల్లా అధ్యక్షులు ఎస్కే కాళేశావలి, కోశాధికారి కంచర్ల శివలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా స్థానిక సంతపేటలో గల వెటర్నరీ పోలీ క్లినిక్ నందు కుక్కలలో రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు శ్రీమతి డాక్టర్ కె బేబీరాణి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేబీస్ వ్యాధి నివారణకు వ్యాధి నిరోధక టీకాయే ఏకైక మార్గమని ఆమె అన్నారు. ఈ నెలాఖరు వరకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ రీజనల్ హెడ్ సయ్యద్ జవహార్ తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటున్నాము. ఎందుకంటే 1885 జూలై 6న లూయిస్ పాస్చర్ అనే ఒక శాస్త్రవేత్త ఫస్ట్ 9 years ఒక బాయ్ మీద ఈ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ని వేసి జయప్రదంగా ఆ జబ్బు నుంచి అతను కోలుకునేలాగా చేశాడు. కాబట్టి ఎవ్రీ ఇయర్ జూలై 6న మనం జూనోసిస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. జూనోసిస్ అంటే జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వచ్చే వ్యాధులు. అవి 150 వ్యాధుల వరకు ఉన్నాయి. వాటిలో ఇంపార్టెంట్ రేబీస్. ఈ రేబీస్ అనేది చాలా భయంకరమైన వ్యాధి. కుక్కలు కరిచినప్పుడు పిచ్చెక్కడం అనేటివి మనం వాడుకలో చూస్తూ ఉంటాము. దానికి గాను మనము ప్రకాశం జిల్లాలో 7,000 డోసులు జిల్లాకు గాను మనకి విజయవాడ నుంచి ఇవ్వడం జరిగింది. ఆ 7,000 డోసును ఆ రేబీస్ వ్యాక్సిన్ని ప్రతి 27 ఏవీహెచ్ల్లో ప్రతి ఏవీహెచ్కి 200 డోసులు చొప్పున డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదే రోజున ఇవాళ ప్రతి ఏవీహెచ్ ఏరియాలో కలిగిన పెంపుడు కుక్కలన్నిటికీ కూడా ఫ్రీగా రేబీస్ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఇది పెద్దది, మన బీపీసీ పెద్దది కాబట్టి 1,600 డోసు సప్లై చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇవాళ ఉచితంగా ఇప్పటికీ 11:30 అయింది. 135 వరకు డాగ్స్ ఫ్రీ వ్యాక్సినేషన్ చేయించుకున్నవి. వెరైటీ ఆఫ్ బ్రీడ్స్ అన్నమాట. ఒంగోలులో చాలా రకాల బ్రీడ్స్ ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే కాకుండా ఈ పాండమిక్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెలాఖరు వరకు కూడా మేము ఫ్రీగా ఇక్కడ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సింది హాస్పిటల్ అవర్స్లోనే, అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు, మధ్యలో 1 to 2 లంచ్. ఆ సమయంలో మాత్రమే మీరు వచ్చినట్లయితే ఈ నెల 30 వరకు మీ పెంపుడు కుక్కలన్నిటికీ ఉచితంగా ర్యాబీస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకో. ప్రభుత్వం నగరంలో అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని సిపిఐ ఒంగోలు నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ శివారు కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పుటూరి ప్రకాష్ రావు,
ఎస్వి సర్దార్, పివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అర్హులైన పేదలందరికీ పట్టాలు, అర్హులైన తెలుగు పార్టీ, జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ, జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ, జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ, అర్హులైన పేదలందరికీ పట్టాలు. వాసులందరికీ ఇంటి పట్టాలు, కాలనీలో మంచినీటి వసతిని కల్పించాలి, కాలనీలో మంచినీటి వసతిని కల్పించాలి, కాలనీలో రోడ్లను పట్టాలు ఇచ్చే వరకు పోరాడతాం, మాకు పట్టాలు ఇచ్చే వరకు పోరాడతాం, కాలనీ వాసులకు పట్టాలు ఇచ్చే వరకు, బీజేపీ పైపులు వేసే వరకు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో ఎవరైతే దత్తాత్రేయ కాలనీలో, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ దగ్గర ఉన్నటువంటి సరళదేవి నగర్ కాలనీలో దాదాపు 18 సంవత్సరాల నుంచి ఎలాంటి వసతులు లేకుండా మరి అక్కడ నివాసం ఉంటున్నారు పేద ప్రజలు. కాబట్టి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని గత 18 సంవత్సరాల నుంచి సిపిఐ ఆధ్వర్యంలో గొడవ చేస్తున్నప్పుడు కూడా ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు, నీటి పైపులు వేయలేదు, రోడ్లు వేయలేదు. ఆ కాలనీలో తేళ్లు పాములు తిరుగుతూ జనాలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఉంది. అదేవిధంగా ఆ కాలనీ కాకుండా దాదాపు 20 కాలనీలు ఈ నగరంలో ఏదైతే ఉన్నాయో, నగరంలో నివసించేటటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ కాలనీలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం ధర్నా జరుగుతుంది. మన ఒంగోలు నగర వాసులకు అందరికీ ఒకసారి మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. 2011లోనే ఆ రోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ, డిఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ అందరూ కలిసి ఈ పేదలందరికీ మేము స్థలాలు 2 సంవత్సరాల లోపల ఇస్తామని చెప్పడం, మరి ఈరోజు కూడా దానికి అతిగతి లేకపోవటం, మరి ఒక కాలనీ ఫైల్ ఏమో ఎస్ సెక్షన్లో పెండింగు, ఇంకో కాలనీ ఫైల్కి కూడా ఒంగోలు ఆర్డీఓ గారు సిద్ధం కాకుండా ఎన్ని అర్జీలు పెట్టినా జేసీ గారు ఫార్వర్డ్ చేసినా కానీ ఆయన ఆఫీసులో మూలం పెట్టుకునేటువంటి పరిస్థితిలో జరుగుతుంది. వీటన్నిటికన్నా మించి నగరంలో దాదాపు 2000 మంది పేదలు ప్రభుత్వ స్థలాల్లో, డొంకల్లో, వివిధ స్టాట్ల వాళ్ళు నివాసం ఏర్పరచుకుంటే వాళ్ళ పట్టాలు ఇవ్వకుండా ఎవరు అధికారం ఉంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకి మేము పట్టాలు ఇస్తామని చెప్పి ఇక్కడ పట్టాలు మర్చిపోయి అనుహత లేనటువంటి వాళ్ళకి, లేకపోతే యోగ్యంగా అయినటువంటి స్థలంలో ఎత్తపోయి ఎర్రజల్లో పట్టాలు ఇస్తామని చెప్పి 34 కోట్లు కాంట్రాక్టులు దోసుకుంటే ఈరోజు మరి అది కోర్టు వివాదంలో అని చెప్పి ఈ ఒంగోలు నగరంలో పట్టాలు లేవు, పాడు లేవు. దాదాపు 25,000 మంది నివాస స్థలాలు లేక అద్దె కొంపల్లో పడి గుడిసెల్లో నివసిస్తున్నా కానీ ఈ పాలకులు పట్టించుకోవడం లేదు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ ఒకటే, ఎవరికైతే మీరు కొప్పోలు రోడ్లో 4,000 మంది పట్టాలు ఇచ్చారో వాళ్ళకి పొజిషన్ చూపాలి, 6,000 మంది టిట్కో లబ్ధిదారులకి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. అదే సందర్భంలో సరళాదేవి నగరు, దత్తాత్రేయ కాలనీ, నేతాజీ కాలనీ తదితర కాలనీల్లో నివాసం ఉంటే 2,000 మంది కూడా పట్టాలు ఇచ్చి వాళ్ళ పక్కా గృహ నిర్మించాలని, అవి నిర్మించకపోతే మేము సెప్టెంబర్ 1వ వారం నుంచి కూడా పోరాటం. సిపిఎం సీనియర్ నాయకులు చిన్న కొత్తపల్లి మాజీ సర్పంచ్ మానం వెంకట నారాయణ మృతి చెందారు. భారత కమ్యూనిస్ట్ పార్టీలో హోదాలో పనిచేశారు. గోవాడ, కొణిదెలలో పోరాటాలు చేసి పేదలకు భూమి పంపిణీకి కృషి చేశారు. వెంకటనారాయణ మృతి విషయాన్ని తెలుసుకున్న పలువురు ఆయన నివాసంలో భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ రావు, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఒంగోలు మేనేజర్ వీరవల్లి బంగారుబాబు, అన్నమనేని వెంకట్రావు, మన్నం త్రిమూర్తులు, టీవీ శేషయ్య, పావులూరు అంజయ్య, పావులూరు సింగయ్య, కేఎల్డి ప్రసాద్ మొదలగు నివాళులు అర్పించారు.
జోహార్ కామ్రేడ్ వెంకటనారాయణ గారు, 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 జోహార్ కామ్రేడ్ వెంకటనారాయణ గారు. అది వచ్చాడు అబ్బాయి అక్కడ బాధ్యతలు తీసుకొని ఈ అద్దంకి ఏరియా కార్యదర్శిగా, తర్వాత జిల్లా కమ్యూనిస్ట్ సమితి కార్యవర్గ సభ్యుడిగా అనేక సంవత్సరాలు అనేక ఉద్యమాల్లో ఆయన పాటుపడ్డాడు. ఆ రంగంగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. 85 సంవత్సరాలు జీవితంలో దాదాపు 35 జీవితాన్ని ప్రజల సేవకి అంకితం చేసినటువంటి వాడు కమ్మేడి వెంకటనారాయణ. అలాంటి వెంకటనారాయణ ఇక్కడ మనకి దూరం అయిపోవటం అనేది ఇక్కడ ప్రజలకి, ప్రజా సమస్యలకి చాలా నష్టదాయకమైనటువంటి విషయం. ఏమైనప్పటికీ మనిషి పుట్టిన తర్వాత మరణం తప్పదు కాబట్టి 85 సంవత్సరాలు నిండు జీవితాన్ని అనుభవించాడు వెంకటనారాయణ. ఈ జీవితం ప్రజల సేవకి అంకితం చేశాడు. అలాంటి వెంకటనారాయణ మనకి దూరం కావడం అనేది బాధాకరమే. అయినప్పటికీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన తర్వాత అద్దంకి ఏరియా పార్టీ కార్యదర్శిగా, అదేవిధంగా మరి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల్లో కార్మికులందరినీ సంఘటితం చేయటం, అన్నిటికన్నా మించి కొనిదైన భూ పోరాటంలో కానివ్వండి, లేదా ఎక్కడైనా భూ సమస్యలు కానీ, బ్యాంకు వడ్డీ రేట్లు కానీ, రైతాంగ సమస్యల మీద కానీ నిత్యం ఆయన పోరాటాల్లో పాల్గొంటూ, సరే చనిపోయేది ఎవరికైనా సక్రమైన ఇదే కాబట్టి ఆయన జీవితం అంతా కూడా బడుగు జీవుల కోసం పోరాటం చేస్తూ మరి మరణం చెందటం, అది కమ్యూనిస్ట్ పార్టీకి, పేద ప్రజలకు కూడా తీరని ద్రోహంగా భావిస్తూ మరి ఈ సందర్భంలో వాళ్ళ కుటుంబానికి వాళ్ళందరూ కూడా సంతాపం తెలియజేస్తారు. కోవిడ్ పై అప్రమత్తత అవసరం. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. పేదలందరికీ ఇళ్లు కల్పించాలి. సిపిఐ నాయకులు డిమాండ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభతరుణంలో శుభాకాంక్షలు తెలుపుతూ మా రేవంత్ అన్న రాబో ఎన్నికల్లో విజయ ఢంకా మ్రోగించి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పాటుపడాలని ఆశిస్తున్నాం. మేదరమిట్ల రవీంద్రనాథ్, ECIL హైదరాబాద్.